మనం లేనప్పుడు జడ్చలలో అమ్మ పందులు అమ్మేశారమ్మా. జడ్చలలో బీఆర్ఎస్ నాయకులు 1,50,00,000 పందులు అమ్ముకొని పైసలు తీసుకున్నారు. వాళ్ళకి మాట ఇచ్చిన మీ పందులు మీకు తెచ్చిస్తా అని. చూస్తే పందులు అమ్మేస్తున్నారమ్మా. వాళ్ళు చేసిన పందులు చెప్తున్నారు భూమిలో తీసుపెట్టేసింది. మళ్ళీ కేసు పెట్టిండు వాళ్ళు మా పందులు ఎక్కడ పోయినాయి అని. టీవీలో వచ్చింది పెద్ద స్టోరీ. ఏంది ఇది పందులదేందని. రాత్రి రోడ్లలో పందులను ఎక్కించుకోవాలి. మా ఇన్వెస్టిగేషన్ ఏం తెలిసిందంటే ముందు జీప్ పెట్టుకొని సైరన్ వేసుకొని పందులను దాటిచ్చింది జడ్చల. అంటే సైరన్ ఎవరు వేసుకుంటారు? సరే కేసు పెట్టినాం, దర్యాప్తు జరుగుతుంది, కొన్ని పేర్లు వచ్చినాయి. ఇది మీరు వినాలి. ఆ మనుషులన్నీ పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పినాం. ఆ మనిషి ఫరార్ అయిపోయింది. ఆ మనిషి జడ్చలలో కనిపిస్తలేడు. మళ్ళా ఆ మనిషిని కాపాడుకునేదానికి పోలీసు వాళ్ళకి ఎవరు ఫోన్ చేసింది తెలుసా? మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫోన్ చేసి వాళ్ళని పిలవద్దు అంటున్నాడు. నేను అడుగుతున్నాను ఈరోజు, నీవు కూడా పందులు అమ్ముకున్నావా? పోలీసు వాళ్ళు పిలిచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నీకేం అవసరం పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేదాన్ని? పందులు పట్టుకున్నా నీకు ఖచ్చితంగా జైలు లేపిస్తా.